ఇవి నాకు ఎలాగుంటాయిరా? మొగ్గలు ఎక్కున్నాయి. మన ఫోటోషూట్ దిగిన ఫోటోలు పంపించిన వెయిట్ చేసుకోవాలి నేను. ఏమైందిరా మీ ఇద్దరి మధ్యలో ప్రాబ్లం ఏంట్రా? ఎరా అడుగుతున్న ప్రాబ్లం ఏంటి? చెప్పు, నీ ప్రాబ్లం ఏంటి? ఏంట్రా మీ గొడవ ఊకే? వీడికి నా గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడితే ప్రాబ్లం అంట. నేను వాష్రూమ్కి వెళ్ళారా, అప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసింది, వీడు లిఫ్ట్ చేశాడు. ఏం మాట్లాడాడు ఏమో. నేను మీ మధ్యలోకి రాను, మీ ఫ్రెండ్షిప్కి దండం అని చెప్పి గుడ్ బై అని చెప్పిందిరా. రైట్, ఫోటోలో వెయిట్ చేసుకోవాలి. నా బొంగులో సంతి తినాల్సి వస్తుంది. నా లవడాల ఫోటోలు. చెప్పే, నా గర్ల్ ఫ్రెండ్తో నీకేం ప్రాబ్లం చెప్పు. అవును బే, ప్రాబ్లమే. అదేరా, ఏం ప్రాబ్లం అని అడుగుతున్నా. అసలు నా గర్ల్ ఫ్రెండ్తో నీకేం ప్రాబ్లం? నీకు ప్రాబ్లం కాదా మరి? ఉదయం లేచినప్పటి నుంచి బేబీ బేబీ అని మాట్లాడుతూనే ఉంటారా. రూమ్కి వస్తుంటాడు, రైస్ పెట్టాలంటే ఆ పెట్ట అంటాడు. వచ్చిన తర్వాత నేను బెడ్ తినేసేయండిరా, మీరు తినేసేయండిరా, నా కోసం వెయిట్ చేయకండిరా అంటాడు. మళ్ళీ అక్కడ రైస్ బొక్క. ఈ గర్ల్ ఫ్రెండ్ వచ్చిన మనం అందరం బయటికి వెళ్ళాలి, లోపల మొదలు జల్సాలు చేస్తుంటాడు. చదివిన సినిమాకి రాడు, పార్క్ రాడు, బయటికి రాడు, ఫోటోలు అంటే ఫోటోషూట్కి రాడు. అదే వీడి గర్ల్ ఫ్రెండ్ పిలిస్తే మాత్రం ఒంటి మీద పాయింట్ ఉందా లేదా కూడా చూసుకుని ఎగేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఏంట్రా, తన దగ్గర ఉందని మా దగ్గర ఏంటి, మాతో హ్యాపీనెస్గా ఉన్నావుగా, మరి ప్రాబ్లం ఉండదా మరి ఇలా చేస్తే? నేను ఏం చేసాడు తెలుసా, ఈ లవర్ చుట్టూ కోసం గొలుసు దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళే గొడవలు చాలా పెద్ద ఉన్నాయంటే వీడు పెద్ద పెద్ద గొడవలు కట్టేది భయపడి, బయటికి ఎవరితో వస్తుందని కాదు, లోనికి ఎవడొస్తాడో అని అంట. వీడి గురించి పెద్ద ప్రభాసం ఫీలింగ్ మరి. ఓకేరా, ఓకే, నీకోసం ఏం చేసినా అది రైట్, నా పిల్ల కోసం ఏం చేసినా అది రాంగా. నేను అలా అనలేదు. ఆ మీనింగ్ అలానే వస్తుంది. నేను అనేది తనతో స్పెండ్ చేస్తే కొంచెం మాతో కూడా స్పెండ్ చేయమంటున్నా. ఓకేరా, మీతోనే స్పెండ్ చేస్తా. మీతోనే సిగరెట్లు మందులు తాగి చిల్లరగా రోడ్ మీద తిరిగి మీతోనే స్పెండ్ చేస్తా. ఓకేనా? అంటే ఏంట్రా, మాతో ఉండి చెడిపోతున్నావా? డేయ్, నేను అలా అనలేదురా. కానీ దాని మీనింగ్ అలాగే వస్తుంది. చెప్పు, మాతో చెడిపోతున్నావా? అవునరా, చెడిపోతున్నాను. మీలాగా గోల్స్ అంబిషన్స్ లేకుండా చిల్లరగా తిరిగేటట్టు లేనరా నేను. నాకంటూ ఓ గోల్ ఉంది. అరే మావా, నా ఉద్దేశం అది కాదురా. పోరాడికి వెళ్ళించి ఏంటి? బయటికి వెళ్ళించి. ఓకేరా, ఓకే, ఎప్పటికైనా అవసరం ఉంటే అప్పుడు ఫోన్ చేస్తారు కదా, అప్పుడు చెప్తారా. నువ్వేంట్రా మాడిపోయిన పెన్నలా పెట్టా మొహం, వెళ్ళి మాట్లాడుకో. నేను బాధపడుతుంది అందుకు కాదురా, వాడు పిల్ల ఫోన్ ఎత్తినందుకే అంత సీరియస్ అయ్యాడంటే వాడు చాట్ చేస్తుంది నాతో అని తెలిస్తే. అంటే వాడు చాట్ చేస్తున్న ఏంజిల్ ప్రియ అకౌంట్ నాదేరా. ఇన్నాళ్ళు వాడు ఏంజల్ ప్రియ అంటే కాజల్ రేంజ్లో ఉంటుంది అనుకున్నాను రా. ఇప్పుడు నా పరిస్థితి ఏంట్రా? నీకు కాంతర క్లైమాక్స్.